వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే గురువుగారు. 2022 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. ఇప్పుడు 22 సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఈ వ్యాపార పరంగా కానీ 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గత 2021 సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం 2022లో ప్రవేశం చేశాం. అంటే 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని, ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది, భయభ్రాంతులకి గురి చేసినటువంటిది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడాను కుంటుపడేటట్టుగా ఉన్నటువంటిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్. అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది, పరుగులెత్తిచ్చేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే, గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే, మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం. అయితే ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అనంటే, వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది, మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ. ఇంతటితో ఆగేటువంటిది కాదు. భయపెడుతున్నానని మాత్రం అనుకోకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడం. 2026 వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది. వాటితో మనం సహజీవనం చేయక తప్పదు. ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా, 2023 సంవత్సరంలో కానీ, 26వ సంవత్సరంలో కానీ, 24వ సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2020 సంవత్సరం 2021లో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది, ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి గల కారణం కనుక, మూలాలు కనుక మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుశనుల యొక్క కలయిక ఉండడం, తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది. అందులో సందేహం లేదు. అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు. ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు, అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చైనా దేశపరంగా చూసుకున్న, పాకిస్తాన్, అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి. దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కాకపోతే మనము ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం, అనగా నిత్యం మృత్యుంజయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం, ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి. ఈ 2022 ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి ఈ తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి తెలుసుకుందాం అని చెప్పవచ్చు. రాబోయే 22 సంవత్సరంలో తులారాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది గురుగారు?
2022 సంవత్సరంలో తులారాశి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనస్థానంలో కేతు సంచారం ఏప్రిల్ 10వ తారీఖు వరకు, అలాగే అష్టమ స్థానంలో రాహు సంచారం ఏప్రిల్ 10వ తారీఖు వరకు. తదనంతరం తులారాశిలోనే కేతు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి, సప్తమ స్థానంలో రాహు 10వ స్థానంలోనే అనగా 10వ తారీఖు నుంచి ఏర్పడడం, అలాగే గురువు పంచమ స్థానం నుంచి షష్టమ స్థానానికి ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత చేరడం. శని యాజ్ యూజువల్గా అన్ని రాశుల వారికి కూడా శని మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు 2022 సంవత్సరం వరకు. కాబట్టి తులారాశి వారికి శని యోగకారకుడు కాబట్టి అనుకున్నటువంటి సమయంలో సకాలంలో పనులు పూర్తి చేసుకునే అవకాశం శని యొక్క ప్రభావంలో ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏదో ఒక తెలియని జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, మానసికమైనటువంటి అశాంతి ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత తులారాశి వారికి కలుగుతుంది. కారణం కేతువు జన్మరాశిలో సంచారం చేస్తూ సప్తమంలో రాహు ప్రభావం ఉండడం, దాంపత్యంలో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి భాగస్వాముల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఆరోగ్యం పట్ల, ధనపరమైనటువంటి పట్ల, కుటుంబ పరంగా, అలాగే ఎడమ కంటికి సంబంధించినటువంటి వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి రాహుకేతు ప్రభావం వలన ఆందోళనకరమైనటువంటి జీవితంతో కూడుకున్నటువంటిది విధానంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, ఎక్కువగా కుటుంబంలో కంటే కూడా ఎక్కువగా బయట ఎక్కువగా గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడాను ఏప్రిల్ 5వ తారీఖు వరకు గురువు కుంభరాశిలో సంచారం చేస్తూ యోగాన్ని కలిగిస్తూ అలాగే ఈ ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత మీనరాశిలోకి సంచారం చేస్తున్న కారణం చేత ఏదైనప్పటికీ కూడా శుభమైనటువంటి పనులు ఏదైనా మొదలు పెట్టాలి, మంచి పనులు చేయాలనేటువంటిది ఉంటే ఎక్కువగా ఆలస్యం చేయకుండా 2022లోనూ జనవరి నెలలోనే మీరు మంచి పనులు ప్రారంభించండి. దానికి తగినటువంటి గురుబలం ఈ యొక్క ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మీ పనులలో మీరు విజయాన్ని పొందుతారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా తులారాశి వారికి ప్రయాణం చేయాలి. అలాగే శని ప్రభావం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం ఉండడము, అలాగే అష్టమ స్థానంలో కుజ యొక్క సంచారం ప్రభావము ఏప్రిల్ నెలలో ఉండడం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇంటా బయట చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడము, అలాగే వాహనాన్ని అమ్మివేయడం అనేటువంటిది, లేదా నూతన వాహన కొనుగోలు, అలాగే గృహంలో సంబంధించినటువంటి రెనోవేషన్స్, ఇవన్నీ కూడా శని కుజల యొక్క ప్రభావంలో కలుగుతాయి. అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధితో ఇబ్బంది పడే అవకాశాలు ఏప్రిల్ మాసంలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అలాగే సంతానపరమైనటువంటి యోగంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సంతానం అభివృద్ధి అనేటువంటిది ఏప్రిల్ 5వ తారీఖు వరకు కనబడుతుంది. తదనంతరం గురువు ఎప్పుడైతే షష్టమ స్థానంలో ప్రవేశం చేస్తాడో సంతానపరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అనగా సంతానపరమైనటువంటి నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా ఉండడం, తద్వారా మీరు సంతానం పట్ల ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణ బాధలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత ఏర్పడబోతుంది గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసుకున్నట్లయితే. కాబట్టి ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత అనుకున్నటువంటి పనులలో మీరు విజయాన్ని పొందాలనుకున్నప్పుడు కాస్త ఆచితూచి స్పందించే ప్రయత్నం చేయండి. అలాగే గురువు యొక్క సంచారము షష్టమ స్థానంలో ఉండడం చేత అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉండడం ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత. ఈ కారణం చేత రుణ బాధలు ఎక్కువగా అవుతాయి. అలాగే మీరు ఎవరికైతే అప్పు ఇస్తారో వాళ్ళు తిరిగి అప్పు తీర్చలేనటువంటి పరిస్థితులుగా ఉండడం, మీకు రాని బాకీలు అనేటువంటి ఎక్కువగా ఉండిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి మొహమాటానికి పోతే ఏదో అయినట్టుగా మీరు మొహమాట పడకుండా ముందుగానే ధనపరమైనటువంటి విషయంలో కానీ హామీల రూపంలో, వాగ్దానాల రూపంలో చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ తులారాశిలో వారికి వచ్చేటువంటి సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను వివాహ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మీరు కనుక చక్కగా ప్రణాళికాబద్ధంగా మీరు ముందడుగు వేసినట్లయితే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులకి ప్రధానంగా చక్కగా అధికారుల యొక్క అండదండలు ఉండడం, తద్వారా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. నూతన పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ప్రైవేటు భాగస్వామ్యంలో చేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. తద్వారా ఉద్యోగస్తుల అభద్రతా భావానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఏదో జరిగిపోతుంది, మీకేదో నష్టం జరగబోతుంది అనేటువంటి ఆలోచన మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కోరుకున్న చోటికి బదిలీ కాకుండా దూర ప్రాంతాలకు బదిలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగాలు మార్చాల్సినటువంటి పరిస్థితి నవంబర్ మాసంలో, డిసెంబర్ మాసంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క కెరీర్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా మంచి యోగ్యత కలుగుతుంది. అలాగే అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవడంలో మీ ఆలోచన ధోరణి మీకు నెగిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. పెద్దల యొక్క సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలు ప్రధానంగా అంది వచ్చినటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇంటా బయట అన్ని రకాలుగా విజయాన్ని మీరే పొందుతారని చెప్పవచ్చు. కుటుంబ పరంగా ఎక్కువగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడాను వృత్తి ఉద్యోగాల్లో మీకు అనుకూలంగా మీ సహచరులు ప్రవర్తించడం వల్ల మీకు ఆ బాధ, ఇబ్బందులు అనేటివి తెలియకుండానే మీకు కాలం గడిచిపోతుంది. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఉన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. బాధ్యతలు కూడా మీ నెత్తి మీద ఎక్కువగా బాధ్యతలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క కార్యాచరణ కనుక రూపకల్పన చేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తుని, మంచి యొక్క యోగాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు.
ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించండి, 5 లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు సమస్య బాధ అనిపించినప్పుడల్లా కూడా తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం ఒక 16 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీరు ఎదుర్కొనేటువంటి సమస్య నుంచి ఆ పారాయణ 16 రోజుల పారాయణ చేయడంతోనే మీరు ఆ సమస్య నుంచి లేదా ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. తులారాశిలో ఉన్న విద్యార్థులకి ఎలా ఉంటుంది గురుగారు 2022 సంవత్సరం? తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అధికంగా ఎక్కువగా జ్ఞాపక శక్తి పెట్టుకుంటే తప్ప మీరు ఫలితాన్ని పొందలేకపోతారు. ఎంత గొప్పగా చదువుకున్నప్పటికీ కూడాను ఆ యొక్క పరీక్షా సమయంలో మీరు జ్ఞాపక శక్తిని కోల్పోవడము, ఈ విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యకి ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజుకి 8 సార్లు పారాయణం చేసినట్లయితే తప్పకుండా దైవతానుగ్రహంతో మీరు విద్యార్థులు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందుతారని చెప్పవచ్చు. తులారాశి వారి యొక్క జాతకం గురించి సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.